ఇంతకు ముందు వీడియోలో ఒక ఘన పదార్థం ఎలా ద్రవంగా మారుతుందో, అలాగే ఒక ద్రవం ఎలా వాయువుగా మారుతుందో మనం నీటిని ఉదాహరణగా తీసుకొని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ ప్రక్రియకి సరిగ్గా వ్యతిరేక దిశలో అంటే వాయువు ద్రవంగా, ద్రవం ఘన పదార్థంగా ఎలా మారుతుందో తెలుసుకుందాం. మన దగ్గర ఆవిరి స్టీమ్ ఉందని అనుకుందాం. ఇది నీటి యొక్క వాయు రూపం. దీన్ని ఇప్పుడు మనం ద్రవంగా ఎలా మార్చవచ్చు? ఒక ద్రవాన్ని వాయువుగా మార్చడానికి మనం వేడి చేసి ఉష్ణాన్ని అందించాం. మరి వాయువును ద్రవంగా మార్చాలంటే దానికి విరుద్ధంగా దాన్ని చల్లబరచాలి. అలా ఆవిరిని చల్లబరిచినప్పుడు అందులోని కణాలు వాటి శక్తిని కోల్పోవడం ప్రారంభిస్తాయి. ఈ విధంగా ఎప్పుడైతే అవి శక్తిని కోల్పోతాయో ఆ కణాలు వాయుస్థితిలో లాగా స్వేచ్ఛగా కదల్లేవు. ఇలా ఉష్ణోగ్రత ఇంకా తగ్గి 100 డిగ్రీ సెల్సియస్ కంటే కిందకవ్వగానే ఆ కణాలు ఒకదానికొకటి దగ్గరగా రావడం మొదలవుతుంది. అప్పుడు నీరు వాయుస్థితి నుండి ద్రవస్థితికి మారుతుంది. అంటే ఆవిరి కాస్త ద్రవరూపంలో ఉన్న నీరులాగా మారిపోయిందన్నమాట. ఈ విధంగా వాయువు తిరిగి ద్రవంగా మారే ఈ ప్రక్రియను సాంద్రీకరణం కండెన్సేషన్ అని అంటాము. అలాగే ఈ ప్రక్రియ ఏ ఉష్ణోగ్రత వద్దనైతే జరుగుతుందో ఆ ఉష్ణోగ్రతను సాంద్రీకరణ స్థానం కండెన్సేషన్ పాయింట్ అని అంటారు. నీటి యొక్క సాంద్రీకరణ స్థానం 100 డిగ్రీ సెల్సియస్. మీకు తెలుసా, మన నిత్య జీవితంలో మనం ఫ్రిడ్జ్ నుండి ఒక చల్లటి నీటి బాటిల్ తీసుకున్నప్పుడు సాంద్రీకరణ ప్రక్రియను చూస్తూనే ఉంటాం. ఫ్రిడ్జ్ నుండి బాటిల్ని బయటకు తీసినప్పుడు గాలిలో ఉన్న నీటి ఆవిరి ఆ చల్లటి బాటిల్ యొక్క ఉపరితలాన్ని తగిలి చల్లబడి నీటి బిందువులుగా మారుతుంది. ఇక్కడ బాటిల్ ఉపరితలం చల్లగా ఉండడం వల్ల అది గాలిలో ఉన్న నీటి ఆవిరిని చల్లబరుస్తుంది. దానివల్ల వాయు రూపంలో ఉన్న ఆవిరి ద్రవరూపమైన నీటి చుక్కలుగా మారుతుంది. వాయువు ద్రవంగా ఎలా మారుతుంది అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అదేవిధంగా మనం ద్రవరూపంలో ఉన్న నీటిని ఇంకా ఎక్కువగా చల్లబరిచినప్పుడు, అంటే ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్ కన్నా ఇంకా కిందకు పడిపోయినప్పుడు నీరు ఘనీభవించి మంచుగా మారుతుంది. కాబట్టి ఈ 0 డిగ్రీ సెల్సియస్ను నీటి యొక్క ఘనీభవన స్థానమని, అలాగే ఈ విధంగా ద్రవం ఘన పదార్థంగా మారే ఈ మొత్తం ప్రక్రియను ఘనీభవనం ఫ్రీజింగ్ అని అంటారు. సరే, ఇప్పటి వరకు మనం ఉష్ణాన్ని అందించడం అంటే వేడి చేయడం ద్వారా ఘన పదార్థం ద్రవంగా మారుతుందని, ఇంకా ఎక్కువ ఉష్ణాన్నిస్తే ద్రవం వాయువుగా మారుతుందని, అలాగే వాయువును చల్లబరిస్తే ద్రవంగా మారుతుందని, ఇంకా ఎక్కువ చల్లబరిస్తే ఘన పదార్థంగా మారుతుందని తెలుసుకున్నాం కదా. అయితే ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన మార్పు కూడా ఉంది. అదేంటంటే ఒక ఘన పదార్థం ద్రవస్థితికి రాకుండా నేరుగా వాయువుగా కూడా మారిపోతుంది. అలాగే దీనికి వ్యతిరేకంగా వాయువు ద్రవస్థితిని దాటేసి నేరుగా ఘన పదార్థంగా కూడా మారుతుంది. దీనికి ఒక ఉదాహరణ డ్రై ఐస్. డ్రై ఐస్ అంటే ఘన రూపంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్. ఇది -78.5 డిగ్రీ సెల్సియస్ ఘనీభవన స్థానంతో అత్యంత చల్లగా ఉంటుంది. అంతటి అత్యల్ప ఉష్ణోగ్రత నుండి మనం ఈ డ్రై ఐస్ని బయటకు తీసి గది ఉష్ణోగ్రత వద్ద అంటే సుమారు 27 డిగ్రీ సెల్సియస్ వద్ద ఒక టేబుల్ మీద ఉంచితే ఆ డ్రై ఐస్ కరిగి ద్రవంగా మారదు. దానికి బదులుగా ఈ ఘన పదార్థం నేరుగా వాయువుగా అంటే కార్బన్ డయాక్సైడ్ వాయువుగా మారిపోతుంది. ఈ ప్రత్యేకమైన ప్రక్రియను మనం ఉత్పతనం సబ్లిమేషన్ అని అంటాము. కావాలంటే ఈ వీడియోని చూడండి. ఎలా డ్రై ఐస్ గది ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు మధ్యలో ఉండే ద్రవస్థితికి రాకుండా నేరుగా ఘన రూపం నుండి వాయు రూపంలోకి మారిపోతోందో కదా. సరే, ఘన పదార్థం నేరుగా వాయువుగా మారడానికి ఇంకో ఎగ్జాంపుల్ కర్పూరం. కర్పూరం కూడా గది ఉష్ణోగ్రత వద్ద నేరుగా ఘనస్థితి నుండి వాయువుగా మారుతుంది. అయితే ఇది డ్రై ఐస్తో పోలిస్తే కొంచెం నెమ్మదిగా జరిగే ప్రక్రియ. తర్వాత
ఒక వాయువు ద్రవస్థితిని పూర్తిగా దాటేసి నేరుగా ఘనపదార్థంగా ఎలా మారుతుందో చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి రెండు చిత్రాలను పరిశీలిద్దాం. రిఫ్రిజిరేటర్ లోపల ఏర్పడే ఫ్రాస్ట్ని మీరు చూసే ఉంటారు కదా. అలాగే మొక్కల ఆకులపైన ఏర్పడే మంచుని కూడా మీరు చలికాలంలో లేదా చాలా చల్లని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చూసి ఉంటారు. ఇది చూడ్డానికి చాలా అందంగా కూడా ఉంటుంది కదా. అయితే ఈ రెండు సందర్భాల్లోనూ వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి వాయు రూపంలో నుండి నేరుగా మంచుగా అంటే ఘన రూపంలోకి మారిపోతోంది. ఇలా వాయువు నుండి నేరుగా ఘనపదార్థంగా మారే ప్రక్రియను నిక్షేపణ డిపాజిషన్ అని అంటారు. ఇది ఉత్పతనానికి సరిగ్గా వ్యతిరేకమైనది. ఈ ప్రక్రియలో వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు నీటి ఆవిరి అతివేగంగా చల్లబడి నీరుగా మారకుండానే నేరుగా మంచుగా మారుతుంది. ఇది చాలా అద్భుతంగా ఉంది కదూ. ఇప్పటి వరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. సరే, వాటన్నింటినీ ఇప్పుడు మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఒక ఘన పదార్థాన్ని వేడి చేస్తే అది ఉష్ణాన్ని గ్రహించి ద్రవంగా మారుతుంది. ఈ ప్రక్రియను ద్రవీభవనం మెల్టింగ్ అని అంటారు. ఇది ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది. దాన్నే ద్రవీభవన స్థానం మెల్టింగ్ పాయింట్ అని అంటాం. నీటి యొక్క ద్రవీభవన స్థానం 0 డిగ్రీ సెల్సియస్. అలాగే మనం ద్రవాన్ని కూడా ఘనపదార్థాన్ని వేడి చేసినట్లు వేడి చేస్తూ పోతే అది వాయువుగా మారుతుంది. ఈ ప్రక్రియను మరగటం బాయిలింగ్ అని అంటారు. అలాగే ఈ ప్రక్రియ జరిగే నిర్దిష్ట ఉష్ణోగ్రతను మరుగుస్థానం బాయిలింగ్ పాయింట్ అని అంటారు. నీటి యొక్క మరుగుస్థానం 100 డిగ్రీ సెల్సియస్. ఈ ప్రక్రియకు పూర్తి వ్యతిరేకంగా వాయువును చల్లబరిస్తే అది ద్రవంగా మారుతుంది. ఈ ప్రక్రియను సాంద్రీకరణమని అంటాము. ఈ ప్రక్రియ సాంద్రీకరణ స్థానం వద్ద జరుగుతుంది. నీటికి ఈ ఉష్ణోగ్రత బాష్పీభవన స్థానంలాగానే 100 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉంటుంది. అదేవిధంగా మనం ద్రవాన్ని మరింత చల్లబరిస్తే అది తిరిగి ఘన పదార్థంగా మారుతుంది. ఈ ప్రక్రియను ఘనీభవనం అని అంటారు. ఈ ప్రక్రియ జరిగే ఉష్ణోగ్రతను ఘనీభవన స్థానం ఫ్రీజింగ్ పాయింట్ అని అంటారు. నీటికి ఈ ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్. చివరగా అత్యంత ఆసక్తికరమైన మార్పు వేడి చేయడం వల్ల ఒక ఘన పదార్థం ద్రవస్థితిలోకి రాకుండా నేరుగా వాయువుగా మారడం. ఈ ప్రక్రియను ఉత్పతనమని అంటాము. అలాగే దీనికి వ్యతిరేకంగా వాయువు చల్లబడి ద్రవంగా మారకుండా నేరుగా ఘనపదార్థంగా మారడాన్ని నిక్షేపణ అని అంటారు. కాబట్టి ఈ విధంగా వివిధ ప్రక్రియల వల్ల ఒకే పదార్థమైన నీటిని మనం సముద్రం, మంచుకొండలు, అలాగే నీటి ఆవిరి ఇటువంటి వివిధ రూపాలలో చూస్తూ ఉంటాం. ఉష్ణోగ్రత ఆధారంగా ప్రకృతి వాటిని ఒక స్థితి నుండి మరో స్థితికి ఎంత సింపుల్గా మారుస్తుందో కదా.